హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ఖనిజాలు గనుల తవ్వకం అనే పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పునరుద్ధరించడానికి వీలు లేని ఖనిజానికి ఒక ఉదాహరణ తెలపండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి బొగ్గు. బొగ్గు అనేది భూమి మీద పరిమిత స్థాయిలో ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడుతున్నట్లయితే భవిష్యత్ తరాలకు బొగ్గు అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది పునరుద్ధరించలేని ఖనిజానికి ఉదాహరణగా చెప్పవచ్చు బొగ్గుని. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఏకైక బంగారు గని. భారతదేశంలో ఉన్న ఏకైక బంగారు గని కోలార్ బంగారు గని. దీనిలో బంగారం అయిపోవడంతో ప్రస్తుతం మూసివేయడం జరిగింది. కోలార్ గని అనేది బంగారంకు సంబంధించిన గని. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1970వ సంవత్సరం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో గనులను ప్రైవేటు సంస్థలు అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. ప్రైవేటు సంస్థలు ప్రైవేటు వ్యక్తులు గనుల అభివృద్ధిపైన కార్మికుల భద్రతపైన దృష్టి సాధించకపోవడంతో ప్రభుత్వం వీటిని 1770వ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి 1993వ సంవత్సరం. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఖనిజాల తవ్వకం వాటి అమ్మకాలకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతించాలని ప్రభుత్వం 1993వ సంవత్సరంలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉక్కు, పెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలో ఉపయోగించే ఖనిజాలు ఏవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఏ కామా బి. హెమటైడ్, మ్యాగ్నెటైట్ అనే ఇనుప ధాతువులతో ఉక్కు, పెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఈ ఇనుప ధాతువులను హెమటైట్, మ్యాగ్నెటైట్ అనే ఇనుప ధాతువులను ఉపయోగించేవారు ఎక్కువగా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాజు, సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి దేనిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు? సెరామిక్ వస్తువులు అనగా వాష్ బేసిన్ లాంటివి తయారు చేస్తారు. ఇవి సెరామిక్ వస్తువులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫెల్డ్స్పార్. ఫెల్డ్స్పార్ అనే ఖనిజాన్ని గాజు, సెరామిక్ వస్తువులను తయారు చేయడానికి ముడి పదార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హెమటైడ్ మరియు మ్యాగ్నెటైట్ ఇనుప ధాతువులను ఏ దేశంకు ఎగుమతి చేస్తున్నారు? హెమటైడ్, మ్యాగ్నెటైట్ అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్న ఇనుప ధాతువులు. వీటిని జపాన్ దేశానికి ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రానైట్ రాయి ఏ విధమైన ఖనిజం? గ్రానైట్ రాయి అనేది అంతరించిపోయే ఖనిజం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బేరియం అనే మూలకాన్ని ఈ ఖనిజం నుంచి తీస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెరైటీస్. బెరైటీస్ అనేది కొన్ని ఖనిజాల సమూహాన్ని బెరైటీస్ అని పిలవడం జరుగుతుంది. దీనిలో నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. ఈ బేరియాన్ని పారిశ్రామిక అవసరాల కోసం, వైద్య అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ముడి చమురు, సహజ వాయువుల కోసం లోతుగా తవ్వడానికి ఈ బెరైటీస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. బెరైటీస్ నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు వాడే ఖనిజం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి గ్రానైట్. గ్రానైట్ను కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమలలో, అలంకరణ స్మారక కట్టడాలలో, నేలను చదును చేసే సామాన్లో దీనిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు గనిలో గోడలకు ఇది పూస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి డోలోమైట్.
బొగ్గు గనుల్లో బొగ్గు గోడలకు డోలమైట్ని పోయడం జరుగుతుంది. కారణం ఇది ఆక్సీకరణ చెందకుండా ఉండడానికి, అలాగే బొగ్గు క్షీణతకు గురి కాకుండా ఉండడానికి. బొగ్గు గనుల్లో ప్రవేశించిన కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి ప్రవర్తనం చెంది వెలుతురుని ఇవ్వడానికి ఈ బొగ్గు గనుల్లోని గోడలకు డోలమైట్ అనే పదార్థాన్ని పూయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమి లోపల నుంచి పొందే ప్రతిదీ ఖనిజమే అవుతుంది. మొక్కలు జంతువులు తప్పించి మిగతావన్నీ భూమి లోపల నుంచి పొందే వాటిని ఖనిజాలుగా పిలవడం జరుగుతుంది. బోరు బావుల నుంచి తీసే నీళ్లను కూడా ఖనిజంగానే భావిస్తారు. భూమి లోపల ఉండే ప్రతిదీ మొక్క జంతువు నుంచి సంబంధించింది కాకుండా మిగతావన్నీ కూడా ఖనిజాల కిందకి రావడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గును తవ్వే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ముఖం, ఫేస్ అని పిలవడం జరుగుతుంది. ఫేస్ అంటే ముఖం, బొగ్గును తవ్వే ప్రాంతాన్ని ఫేస్ అని పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బొగ్గు పొరని ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్ సి కోల్ సీమ్, బొగ్గు పొరను కోల్ సీమ్ అని పిలవడం జరుగుతుంది. బొగ్గు పొరలు పొరలుగా ఉంటుంది. ఇలాంటి బొగ్గు పొరలని కోల్ సీమ్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ముడి చమురు అనేది ఒక ఖనిజ నూనె. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లాగము అని తెలియజేయడానికి ఎన్ని హాలేజీ గంటలు కొట్టాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4 గంటలు. 1 గంట కొడితే ఆపుము అని, 2 గంటలు కొట్టినట్లయితే వదులుము అని, 3 గంటలు కొట్టినట్లయితే నెమ్మదిగా వదులుము అని, 4 గంటలు కొట్టినట్లయితే లాగుము అని, 10 గంటలు కొట్టినట్లయితే ప్రమాదము అని హెచ్చరించడం జరుగుతుంది. ఆప్షన్ సి 4 గంటలు అంటే లాగుము అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం అనేది అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే హై దీని దగ్గరగా ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముంబై. ముడి చమురు సహజ వాయువులను వెలికి తీయడానికి లోతుగా బావులను తవ్వడం జరుగుతుంది. ముంబై దగ్గరలోని బాంబే హైలో మాదిరిగా చాలా ప్రదేశాల్లో సముద్ర అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేసి సహజ వాయువును ముడి చమురును బయటికి వెలికి తీయడం జరుగుతుంది. ఆప్షన్ డి ముంబై అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి 2006వ సంవత్సరంలో జాతీయ అటవీ హక్కుల చట్టాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి ఆహార భద్రత, ఉపాధి భద్రత కల్పించడం, నివాసం, సాగు భూమికి పట్టాలు అందించడం, అభద్రతా భావం తొలగించి భద్రతా భావాన్ని కలిగించేందుకు జాతీయ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది 2006వ సంవత్సరంలో. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సున్నపురాయిని ఎక్కువగా ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పైవన్నీ. సిమెంట్ పరిశ్రమల్లో, కార్బైడ్ పరిశ్రమల్లో, ఇనుము హుక్కు పరిశ్రమల్లో, సోడా యాష్ పరిశ్రమల్లో, రసాయనాలు తయారు చేసే పరిశ్రమల్లో, కాగితం తయారు చేసే పరిశ్రమల్లో, అలాగే ఎరువులు, గాజు పరికరాలు తయారు చేసే పరిశ్రమల్లో సున్నపురాయిని అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొత్త ఉమ్మడి అటవీ యాజమాన్యం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 1988వ సంవత్సరం. దీనినే 2వ జాతీయ అటవీ విధానం అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అడవుల సంరక్షణ, పునరుద్ధరణ అనేది గిరిజనుల భాగస్వామ్యంతో ఉండాలనే ఉద్దేశంతో 2వ జాతీయ అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్యమని, రాష్ట్ర ప్రభుత్వం పౌర అటవీ యాజమాన్యమని దీనికి పేర్లు పెట్టడం జరిగింది. ఇది 1988వ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గనిలోని బొగ్గును దీని ద్వారా రవాణా చేస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కన్వేయర్ బెల్ట్. కన్వేయర్ బెల్ట్ ద్వారా గనిలోని బొగ్గును కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి రవాణా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ట్రక్కుల్లోకి
నింపి రవాణా చేస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.